హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాయావి క్రియేషన్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఏదో తెలుసా? అదే 'భైరవం'. టాలీవుడ్‌లో ముగ్గురు డైనమిక్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా మీ హృదయాన్ని కొల్లగొట్టడానికి రెడీ అయింది. రండి ఈ సినిమా గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా 'భైరవం' ఒక పవర్‌ఫుల్ రీమేక్ అని చెప్పాలి. తమిళ్ హిట్ 'గరుడన్ సోల్‌ని తీసుకొని తెలుగు నేటివిటీకి సెట్ చేశారు డైరెక్టర్ విజయ్ కనకమేడల. 'నాంది', 'ఉగ్రం' లాంటి హిట్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ మరోసారి తన మార్క్ చూపించాడు. సినిమా స్టోరీ లైన్ వచ్చేసి ముగ్గురు ఫ్రెండ్స్ శీను, వరద, గజపతి. వీళ్ళ జీవితాల్లో ఒక రాజకీయ నాయకుడు సృష్టించే ట్విస్ట్లు, బెట్రాయల్, సర్వైవల్ ఇవన్నీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంటాయి. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే బెల్లకొండ శ్రీనివాస్ ఎనర్జీ అదిరిపోయింది. డాన్స్‌లు, ఫైట్‌లు, జాతర సీన్స్, అతని స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది. నారా రోహిత్ తన ఇంటెన్స్ యాక్టింగ్ తో మనసు గెలిచాడు. మంచు మనోజ్ తన లౌడ్ అండ్ అగ్రెసివ్ రోల్ తో స్టేజ్ ని షేక్ చేశాడు. ఈ ముగ్గురి కెమిస్ట్రీ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై లాంటి హీరోయిన్స్ కూడా తమ పాత్రల్లో మెప్పించారు. సెకండ్ హాఫ్ లో మామిడి తోట ఎపిసోడ్ ఒక హైలైట్. టెన్స్ మూమెంట్స్, ఎమోషనల్ డ్రామా, యాక్షన్ అన్నీ కలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. సీనో క్యారెక్టర్ కి లింక్ అయిన దివ్య ఎలిమెంట్ కొంచెం ఫోర్స్డ్ గా అనిపించింది, కానీ ఓవరాల్ గా క్లైమాక్స్ మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. శ్రీచరణ్ పాకల బీజిఎం సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. హరికే వేదాంతం సినిమాటోగ్రఫీ, చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ సూపర్. కానీ ఒక చిన్న మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సాంగ్స్, లవ్ ట్రాక్స్ కాస్త స్లో అనిపించాయి. కానీ సెకండ్ హాఫ్ ఊపు మీరు ఈ స్మాల్ గ్లిచ్ ని మర్చిపోతారు. సో టోటల్ గా చెప్పాలి అంటే 'భైరవం' ఒక పవర్ఫుల్, ఎంటర్టైనింగ్, రస్టిక్ యాక్షన్ డ్రామా. మాస్ ఆడియన్స్ కి, మల్టీ స్టారర్ మూవీ లవర్స్ కి ఇది ఒక పర్ఫెక్ట్ వన్ టైం వాచ్. ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 5 కి 3.2 అయితే ఇవ్వచ్చు. మీరు ఈ సినిమా చూసారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఎగ్జైటింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. త్వరలో మరో అదిరిపోయే రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. జై హింద్.